అదా ఓకే. ఫస్ట్ అండి, ఏదో ప్రెస్ మీట్లా లేదు, ఇది సక్సెస్ మీట్లా లేదు. నేను 12th ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇంటికి వచ్చాను. అప్పుడు మా మావయ్య గారి, మా బావ అందరూ కూర్చొని నన్ను హక్ చేసుకుంటూ భలేరా పాస్ అయ్యారన్నారు. అలా అనిపించింది, ఏదో ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చి మీ అందరూ ఆ కార్ నుంచి రిసీవ్ చేసి ఇక్కడికి వచ్చి నన్ను అప్రిషియేట్ చేయడం అనేది ఆయన చెప్పినట్టు ఇది ముందు నేను అలా చూడలేదు. బట్ మంచి సినిమా చేసేటప్పుడు డెఫినెట్లీ ఐల్ గెట్ కాల్స్ ఫ్రమ్ హియర్. అందరూ కాల్ చేసి సినిమా గురించి మాట్లాడతారు, అప్రిషియేట్ చేస్తారు, అది నాకు తెలుసు. బట్ ఇలాంటి ఒక విషయం నాకు టోటల్గా కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ దానికి, ఆ ప్రేమానికి ఫస్ట్ థ్యాంక్స్ అండి, పెద్ద థ్యాంక్స్. అది సినిమాలో మనం ఏడిపించాము, దానికోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని నన్ను ఏడిపిస్తున్నారు. ఎమోషనల్ అయ్యాను మీరు చెప్పేటప్పుడు. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ లవ్. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే కె విశ్వనాథ్ గారు, బాలచందర్ గారు, కమల్ హాసన్ గారు, దాసనారాయణ గారు, మహేంద్రన్ గారు, ఇలాంటి గొప్పవాళ్ళు ఇలాంటి సినిమా మనకు చిన్నప్పుడే చూపించారు. దానివల్లే ఇలాంటి ఒకని ఫస్ట్ మన లోపల పెట్టారు. దానివల్లే ఇలాంటి ఒక సినిమాని అక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా నేను కథ ఒక నావల్గా రాసేది, ఇది సినిమా స్క్రీన్ ప్లే కాదు. అందుకే ఇంటర్వెల్ బ్యాంగ్ లేదు, క్లైమాక్స్ లేదు. సో ఒక నావల్గా రాశారు కాబట్టి ఇట్ హ్యాడ్ అ వెరీ న్యూ ఫీలింగ్. ఆ ఫీలింగ్ని ప్రజలకు కూడా ఇవ్వాలని నా అనుమానం. బట్ నేను ఫస్ట్ అడిగేది, ఇలాంటి సినిమాలు చూసారా అని అడిగాను. ఇతను ఖైదీ అప్పుడు కూడా అడిగాను, రే దీనిలో సాంగ్స్ లేదు, హీరోయినే లేదు, చూస్తారా అని అడిగాను. అన్నయ్య తప్పకుండా చూస్తారన్నారు. అండ్ సో దట్ బికేమ్ ఎ బిగ్ హిట్. సో ఐ ఫెల్ట్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎలాంటి కొత్త సినిమాలు తీసుకొస్తే ప్రజలు ఆదరిస్తారని నాకు నమ్మకం వచ్చింది. మళ్ళీ ఇలాంటి సినిమా వచ్చేటప్పుడు ఇది చూడరా, ఈ సినిమా హూ విల్ వాచ్ దిస్ ఫిల్మ్ రా, యాక్షన్ లేదు, ఏం లేదు అని చెప్పాను. యూ ట్రై అని చెప్పాడు. అని డైరెక్ట్గా ఓటీటీకి ఇస్తామన్నాను. మళ్ళీ చెప్పాను, నో సార్, సునీల్ గారు చెప్పారు, దే విల్ డెఫినెట్లీ వాచ్ దిస్ సినిమా అన్నారు. ఆ నమ్మకం ఉంది కదా, దట్ మేడ్ దిస్ బిగ్ డిఫరెన్స్, దట్ పీపుల్ విల్ అప్రిషియేట్ గుడ్నెస్, పీపుల్ విల్ అప్రిషియేట్ లవ్, అన్కండిషనల్ లవ్ అనేది ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ కన్ఫర్మ్డ్ దట్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు డూ అ ఫిల్మ్ లైక్ దిస్. నాకు మై ఫ్రెండ్స్, ఫాదర్స్ ఫ్రెండ్ అని కాల్ చేసేటప్పుడు, ఏదో పాత సినిమాలో ఉందిరా, ఇలాంటి ఎమోషన్స్ ఇప్పుడు లేదురా, జీవితంలో లేదు, బట్ మళ్ళీ యూ బ్రాట్ ఇట్ బ్యాక్ అని చెప్పేటప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అలాంటి ఒక స్క్రిప్ట్ రాయడానికి అంత ప్రేమ లోపల ఉండాలి, అప్పుడు మాత్రమే రాయగలం. సో థ్యాంక్ యూ ప్రేమ్ గారు. 96లో ఎలా ప్రేమించాలో చూపించారు, ఈ సినిమాలో అన్కండిషనల్ లవ్ ఏంటో మనకి చూపించారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. నేను విజయ్ సేతుపతికి థ్యాంక్స్ చెప్పాను ఆడియో ఫంక్షన్లో, ఇలాంటి ఒక డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయనందుకు నేను థ్యాంక్స్ చెప్పాను, అలాగే మళ్ళీ చేసినందుకు. సో తెలుగు ఇంకో నేర్చుకుంటున్నాను, సమీక్షండి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ వీ మేడ్ దిస్ ఫిల్మ్, పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇమీడియట్గా అన్నయ్య కూడా అదే చెప్పారు, యూ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ సో దట్ లవ్ అనేది ఆ స్క్రిప్ట్ నుంచే వచ్చింది. సో ఏదో దట్ హీ రోట్ ఇట్ విత్ సో మచ్ లవ్ దట్ నౌ ఇట్ ఈస్ హియర్ ఆల్సో. మీరు కూడా అదే చెప్తున్నారు, ఆడియన్స్ కూడా అదే చెప్తున్నారు, కాబట్టి ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇది అప్రిసియేషన్లో స్టాప్ అవ్వకూడదు, ఇది కమర్షియల్గా కూడా పెద్ద హిట్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ ఇలాంటి సినిమాలు తీసుకొస్తారు. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్, నా కోసం కాదు, మంచి సినిమా కోసం. ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్, అప్రిషియేట్ దిస్ ఫిల్మ్, సెలబ్రేట్ దిస్ ఫిల్మ్ జస్ట్ ఫర్ ద టెక్నీషియన్స్ అండి. అలాంటి దట్ యూ డోంట్ నో వేర్ దే కెప్ట్ ద కెమెరా అండ్ హౌ దే క్యాప్చర్డ్ ఇట్. యూనో ఒక when you see a bull, it appears sacred. ఒక సైకిల్ చూస్తే ట్రెషర్గా అనిపిస్తుంది. ఇప్పుడు సైకిల్ చాలా ఈజీ, అమెజాన్లో కొడితే ఇమీడియట్గా ఇంటికి వస్తుంది. బట్ మనం ఒక సైకిల్ కావాలంటే 6 months తినకుండా ఫుల్ డ్రామా చేయాలి, అప్పుడే మా నాన్న మాకు సైకిల్ కొనిస్తారు. బట్ ఇప్పుడు సైకిల్ అనేది ఈజీ అయిపోయింది. బట్ దెర్ ఆర్ టైమ్స్ వెన్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ స్మాల్ థింగ్స్ అనేది ఈ సినిమాలో ఒక న్యూ జనరేషన్కి మనం ఇంట్రొడ్యూస్ చేసాము. దట్ యూ హ్యావ్ టు అప్రిషియేట్ స్మాల్ థింగ్స్ అనేది. సో ఇలాంటి గొప్ప విషయం ఆయన రాశారు. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం జస్ట్ టు అప్రిషియేట్ దట్ గుడ్నెస్. అండ్ శ్రీదివ్య ప్రతి డైలాగ్లో క్లాప్స్ వచ్చింది. ఒక మంచి ఒక ముఖ్యంగా ఐఎమ్ వాచింగ్ ద సినిమా, చాలా కష్టపడి పైకి వచ్చాడు, ఏదో ఒక్కసారి బియర్ తాగుతాడు పాపం అని చెప్తుంది. ఎంత క్లాప్స్ ఆ డైలాగ్ అమ్మా, దట్ మన అండర్స్టాండింగ్ వైఫ్ అనేది
నో బ్యూటిఫుల్. అండ్ మనం ఇద్దరం పాడుతున్నాము నైట్లో, అప్పుడు ఒక నవ్వు, ఆ నవ్వుకి క్లాప్స్. దట్ బ్యూటిఫుల్. అంత ఇన్నసెన్స్ నా గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఇన్నసెన్స్ ఏంటి? సో ఐ థింక్ షీ అక్సెప్టెడ్ దిస్ ఫిల్మ్. స్మాల్ క్యారెక్టర్ అయినా ప్రతి ఒక్క క్యారెక్టర్స్ పెద్ద పెద్ద యాక్టర్స్ చేస్తారు, ఎందుకంటే దే ఆల్ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ అనేది. ఆ గుడ్నెస్ అనేది వి ఆల్ ఎంజాయ్డ్. అండ్ నౌ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐమ్ బీయింగ్ హగ్డ్ బై 100 పీపుల్. సో థ్యాంక్ యూ ఫర్ దట్. ఒక మీరు చెప్పినట్టు దిస్ ఫిల్మ్ ఇస్ థెరప్యూటిక్ అని చెప్తున్నారు. మా సొసైటీలో ఉన్న గొప్పతనం అదే. మనకి సైకాట్రిస్ట్ ఏం కావాలి లేదండి, మన కజిన్స్తో కూర్చుంటే మాట్లాడితేనే అన్నీ యూ బికమ్ పీస్ఫుల్. సో దట్ వే థ్యాంక్ యూ ఫర్ దిస్ బిగ్ హగ్. ఇఫ్ యూ టాక్ మోర్ ఐల్ స్టార్ట్ క్రయింగ్. సో థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు యూ టూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.